మేషరాశి వారికి ఈ 2027 సంవత్సరంలోని విడాకులు తీసుకునేంత జటిలమైన పరిస్థితి వస్తుందా? దంపతులిద్దరి మధ్య కూడా డైవర్స్ తీసుకునేంత జటిలమైన పరిస్థితి వస్తుందా అనేది వివరంగా నేను తెలియజేస్తాను. యూట్యూబ్‌లోని నా యొక్క మొదటి వీడియో అవ్వడం వల్ల మీ అందరూ కూడా నా యొక్క మొదటి వీడియో ఎట్లా ఉందనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా నా యొక్క 10 సంవత్సరాల నాలెడ్జు, నా యొక్క 10 సంవత్సరాలటువంటి కృషి, పట్టుదలతోటి నేను చాలా విషయాలు నేర్చుకొని నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా ఆయుర్వేద మందులు అవ్వచ్చు, ఆయుర్వేద లేహ్యాలు అవ్వచ్చు, నేను సేకరించుకొని దాదాపుగా 40 లక్షల రూపాయల వరకు నేను ఖర్చు పెట్టుకొని తగినటువంటి ఆయుర్వేద మందులు కానీ, అదేవిధంగా కొన్ని విధములైనటువంటి లేహ్యాలు కానీ, వనమూలికలు కానీ, పూజా సామాగ్రి కానీ సేకరించుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు నా యొక్క వీడియో నచ్చితే కనుక, నేను చెప్పేటువంటి విషయం అనేది, నాలెడ్జ్ అనేది మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పుడు విషయంలోకి వస్తే కనుక, మేషరాశి వారికి విడాకులు తీసుకునేంత జటిలమైన పరిస్థితి వస్తుందని మనం చెప్పుకున్నాం కదా. అయితే మీరు గమనించవలసింది ఏమిటంటే కనుక, మనం ఇప్పుడు ఏ విషయం మాట్లాడుకున్నా కూడా, ఏ విషయం చర్చించుకున్నా కూడా కేవలం దంపతులిద్దరి మధ్యే, అంటే భార్యాభర్తల మధ్య విడాకులు జరిగేంత పరిస్థితి వస్తుందా, తగువులయ్యేంత పరిస్థితి వస్తుందా అని మాత్రమే గుర్తుంచుకోండి మీరు. ఇప్పుడు గమనిస్తే కనుక మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలని ఇస్తుంది. మిశ్రమ ఫలితాలు ఎందుకనంటే కనుక, కొన్ని శుభగ్రహాలు అనేవి జాతకంలో ఉన్నా కూడా అవి తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది తప్పితే శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది చూపించలేకపోవడం వల్ల నేను మిశ్రమ ఫలితాలని చెప్పున్నాను. మీకు ఎవరికైనా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం మీ దగ్గర ఉంటే గనక అది ఒకసారి సరి చూసుకొని, అంటే చేత్తో పట్టుకొని నేను చెప్పే విషయం అనేది పాయింట్ టు పాయింట్ మీకు సరిపోతుందా లేదా అన్నది ఒకసారి క్లారిటీగా చూసుకొని, మీకు తెలిసినటువంటి గురువులను అవ్వచ్చు, పూజారులను అవ్వచ్చు సంప్రదించి మీ యొక్క పరిస్థితి అనేది ఏ విధంగా నివారణ చేసుకోవాలి, ఏ విధంగా రెమెడీస్ పాటించాలి, ప్రిడిక్షన్స్ తీసుకోవాలి అనే విషయం గురించి చర్చించండి. అదేవిధంగా నేను చెప్పే విషయం ఏదైనా కూడా, అంటే రాశిఫలాల విషయం నేను చెప్పేది ఏదైనా కూడా భారతదేశం మొత్తంలో, లేదంటే కనుక భూగోళం మొత్తం ఎవరు జన్మించినా సరే, మేషరాశిలో ఎవరు జన్మించినా సరే ఒకే విధమైనటువంటి రాశి ఫలాలు చెప్పేస్తూ ఉంటారు. కానీ నేను చెప్పే రాశి ఫలాలు అనేవి కేవలం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో పుట్టినటువంటి మేషరాశి వ్యక్తులకు, అందులోని భార్యాభర్తలకు, అది కూడా విడాకుల గురించి, విడాకుల పరిస్థితి గురించి, డైవర్స్ గురించి మాత్రమే మనం ఇప్పుడు చర్చించుకోవడం జరుగుతుంది. గమనిస్తే కనుక గురువు కానీ, శనిగ్రహం కానీ, రాహుకేతువుల సంచారం ఆధారంగా మీ యొక్క జీవిత భాగస్వామితో విడాకుల వరకు సమస్య ఉంటుందా అని నేను ఇప్పుడు చెప్తాను. మీ యొక్క వ్యక్తిగత జాతకం గమనిస్తే కనుక శని భగవానుడు మీ యొక్క రాశిలోని ప్రథమ స్థానంలోని సంచరించడం వల్ల మీపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒత్తిడి ఎక్కువగా ఎలా ఉంటుందంటే కనుక, మీ భార్య నుంచి మీకైనా అవ్వచ్చు, మీ భర్త నుంచి మీకైనా అవ్వచ్చు, నాకు ఈ పని కావాలి అని చెప్పిన తర్వాత, ఈ పని చేసిన తర్వాత కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోవడం, ఇంకా రిజల్ట్ కావాలి, ఇంకా మెరుగ్గా పని చేయాలి అనేటట్టుగా ఒక ఒత్తిడి అనేది పెరగడం అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇష్టానికి తగిన ప్రతిఫలం అనేది రాదు. మీకు ఎక్కడైనా సరే కష్టానికి తగ్గ ప్రతిఫలం అని విని ఉంటారు, కానీ ఇక్కడ ఇష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది రాదు. ఇష్టానికి తగ్గ ప్రతిఫలం అంటే కనుక మీరు మీ యొక్క భార్య దగ్గర నుంచి అవ్వచ్చు, లేదంటే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర నుంచి అవ్వచ్చు, కొన్ని కోరికలు అవ్వచ్చు, కొన్ని అభిరుచులు, అలవాట్లు కావచ్చు, వాటిని మీ యొక్క జీవిత భాగస్వామి అందుకోలేకపోవడం అనేది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మూడో వ్యక్తి రాక, అంటే మూడో వ్యక్తి ప్రమేయం అనేది కూడా మీకు జరుగుతుంది. ఈ క్రమంలో ఏమిటంటే కనుక, ఈ టైంలోని, అంటే 2027 సంవత్సరంలోని మీ యొక్క జీవిత భాగస్వామితోని అనవసరపు గొడవలు, అనవసర తగులు ఉద్రేకంగా మారితే కనుక మూడో వ్యక్తి ప్రమేయం, ఇందాక చెప్పుకున్నట్టుగా వారి యొక్క కోరికలకి, వారి యొక్క అలవాట్లకి మీరు అందుకోలేకపోవడం అనేది చెప్పాను కదా. అందుచేత ఇక్కడ మూడో వ్యక్తి ప్రమేయం అనేది జరిగే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు గమనిస్తే కనుక మన వీడియోలోని ఎప్పుడు కూడా ఎడిటింగ్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే డైరెక్ట్గా నేను ఏమిటంటే విషయం అనేది డైరెక్ట్గా నేను చెప్పేసి
కెమెరా ముందుకొచ్చి కెమెరా ఆన్ చేసి విషయం అనేది డైరెక్ట్‌గా చెప్పేసి, నేను చెప్పిన తర్వాత వీడియో అనేది నేను ఆపేసి నేను డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే, ఆ విధంగా అప్‌లోడ్ చేయకపోతే గనక ఎడిటింగ్ గానీ, ఈ స్పెషల్ ఎఫెక్ట్‌లు గానీ ఇవన్నీ యాడ్ చేసుకోవడానికి మనకు తగిన సమయం అనేది ఉండదు. అదే విధంగా మీరు గమనిస్తే గనక ఆడియో అనేది ఇబ్బందికరంగా ఉండకూడదని నేను ధరించే రుద్రాక్ష కూడా పక్కన పెట్టేసి మరుగా ఈ ఆడియో అనేది క్లారిటీ మిస్ అవ్వకుండా ఉండడానికి నేను ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎడిటింగ్ చేస్తే గనక చాలా ఆడియో బాగోకపోయినా, ఏం బాగోకపోయినా కూడా ఎడిటింగ్ చేసుకుంటారు. మనం ఏంటంటే ఎడిటింగ్ గట్రా ఉండదు కాబట్టి మైక్‌కి తగిలితే గనక ఇబ్బంది కలుగుతుందనేసి, ఆడియో అనేది ఇబ్బంది కలుగుతుందనేది రుద్రాక్ష కూడా నేను పక్కన పెట్టి త్యాగం చేయడం జరిగింది. గమనిస్తే గనక శనిగ్రహం అనేది కేతువు 6వ ఇంట్లో ఉండడం వల్ల, అదేవిధంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అంటే కీళ్ళ నొప్పులు, అలసట, మానసిక ఒత్తిడి కూడా విపరీతంగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే నేను గమనించవలసింది ఏంటంటే గనక మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విడాకులు అయిపోతాయి, అందరికీ కూడా డైవర్స్ అయిపోతాయి నేను చెప్పడం కాదు. ఈ విధంగా మీ జాతక స్థానంలో ఈ విధంగా ఉంటే గనక, ఇబ్బందికర పరిస్థితులు ఉంటే గనక జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడమే నా చిన్న ప్రయత్నం అన్నమాట. అదేవిధంగా రెండవ స్థానం అంటే రెండో ఇల్లు చూసుకుంటే కనుక, రెండో గృహం చూసుకుంటే కనుక సుఖస్థానం అంటాం. అదేవిధంగా నాలుగో స్థానం సుఖస్థానం అంటాం. రెండవ స్థానం అనేది కుటుంబ స్థానం అంటాము. అయితే మనం మాట్లాడుకుంటున్నది ఇప్పుడు రాహువు మరియు కేతువు. రాహువు లేదంటే కేతువు రెండవ ఇంట్లో ఉంటే కనుక కుటుంబ సభ్యుల మధ్య అంటే కనుక భార్యాభర్తల మధ్య అనవసరపు మాటలు, అనవసరపు అవహేళనలు జరిగే పరిస్థితి అనేది ఉంటుంది. అదేవిధంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది జరగదు. విపరీతంగా పొరపాట్లు దొరలడం విపరీతంగా ఒకరంటే ఒకరిని అవహేళన చేసుకోవడం గట్రా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అంగారక గ్రహం అంటే కుజగ్రహం అనేది రెండవ ఇంట్లో ఉంటే కనుక, లేదంటే 4వ ఇంట్లో ఉంటే కనుక కుటుంబంలోని భార్యాభర్తల మధ్య విపరీతమైన దూకుడు స్వభావం అనేది మెండుగా ఉంటుంది. అదేవిధంగా ఆ దూకుడు తనం అనేది హాస్యం కోసమో, సరదా కోసమో కాకుండా ఒకరినొకరు హింసించుకునే విధంగా, ఒకరినొకరు అవహేళన చేసుకునే విధంగా తయారవుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులను కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. పెద్ద పెద్ద నిర్ణయాల వరకు వస్తాయి. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టు మూడో వ్యక్తి ప్రమేయం కూడా జరిగే పరిస్థితి అనేది ఉంటుంది. అదేవిధంగా గమనిస్తే కనుక శనిగ్రహం అంటే శని భగవానుడు రెండవ ఇంట్లోని లేదంటే 4వ ఇంట్లో కానీ సంచరిస్తూ ఉంటే కనుక విపరీతమైన ద్వేషం అనేది ఇద్దరికి మధ్య పెరుగుతుంది. అదేవిధంగా దూరం అయ్యే పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అదేవిధంగా మీ ఇద్దరూ కలిసి కొనుక్కున్నటువంటి, మీ ఇద్దరికి కలిసి వచ్చినటువంటి అంటే అటువంటి అత్తగారింటి వాళ్ళు అవ్వచ్చు, అమ్మగారింటి వాళ్ళు అవ్వచ్చు, వచ్చినటువంటి సంపద అనేది, ఆస్తి అనేది ఏదైతే అది లిక్విడ్ క్యాష్లో ఉండేదైనా, స్థిరాస్తి అయినా, గోల్డ్ అయినా కానీ ఏదైనా ట్యాక్సబుల్ ప్రాపర్టీ అయినా, మూవబుల్ ప్రాపర్టీ అయినా సరే ఇద్దరు కూడా వేరువేరుగా తీసుకునే పరిస్థితి అనేది వస్తుంది. అదేవిధంగా వైవాహిక జీవితాన్ని లేదంటే కనుక భార్యాభర్తల బంధాన్ని సూచించేది 7వ స్థానం అంటే కళాత్ర స్థానం అంటాం దీన్ని. ఈ కళాత్ర స్థానంలోని పాపగ్రహాలు కానీ, చెడు గ్రహాలు కానీ వీక్షణ జరిగినప్పుడు మీకేమిటంటే కనుక ఇప్పుడు ఉన్న సమస్యలతో కూడా, ఇప్పుడున్న సమస్యలతోటే మనం పడలేకపోతున్నామంటే కనుక కొత్త రకమైన సమస్యలు మనం ఏదో హోల్సేల్గా డబ్బులు ఇచ్చి కొనుక్కునేటట్టుగా తయారవుతుంది. అదేవిధంగా 7వ ఇంట్లోని కుజుడు ఉంటే కనుక భార్యాభర్తల మధ్య విపరీతమైన ఇగో క్లాషెస్, హ్యూమిలేషన్కి గురయ్యే పరిస్థితి అనేది ఉంటుంది. ఒకరి మాట ఒకరు వినడం అనేది అసాధ్యం అనమాట. ఎవరి మాట కూడా ఎవరు ఖాతరు చేయకుండా విధంగా తయారవుతుంది. అదేవిధంగా 7వ ఇంట్లో కుజుడు ఉంటే కనుక ఈ విధంగా జరుగుతుంది. అదేవిధంగా శనిగ్రహం ఉంటే కనుక భాగస్వాములు ఇద్దరి మధ్య కూడా ఐస్ వాటర్ వేసినా కూడా విపరీతమైన అగ్ని దాల్చే విధంగా ఆ విధంగా పరిస్థితి అనేది వస్తుంది. అదేవిధంగా 7వ ఇంట్లో రాహువు కానీ, కేతువు కానీ సంచరిస్తూ ఉంటే కనుక రాహుగ్రహం 7వ ఇంట్లో భార్యాభర్తల మధ్య
రహస్యాలు కావచ్చు, అపార్థాలు కావచ్చు, మూడో వ్యక్తి ప్రమేయం వల్ల గుమ్మం దాటి వెళ్ళే పరిస్థితి అనేది ఉంటుంది. గుమ్మం దాటి వెళ్ళే పరిస్థితి అంటే గనక, నా సీక్రెట్ నాకే తెలుసండి, మా ఆయనకు కూడా తెలీదు, నా రహస్యం నాకే తెలుసండి, మా భర్తకు కూడా తెలీదు అనే పరిస్థితి ఉన్నా సరే, మూడో వ్యక్తి ద్వారా ఇప్పుడు ఇందాక ఏదైతే చెప్పుకున్నామో మూడో వ్యక్తి ఆకర్షణ లోనవుతారు. అక్రమ సంబంధాల వరకు వెళ్ళే గోచరించే పరిస్థితి ఉంటుందని చెప్పుకున్నాం కదా! ఆ మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీరు దాచుకున్న రహస్యాలు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, గుమ్మం దాటి వెళ్ళే పరిస్థితి అనేది ఉంటుంది. అదేవిధంగా రవిగ్రహం దంపతుల మధ్య విపరీతమైన అహంకారం, నేను గొప్ప అంటే నేను గొప్ప అనే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా జనరల్‌గా ఇచ్చే ప్రిడిక్షన్స్ ఏమిటి, నేను ఇచ్చే ప్రిడిక్షన్స్ ఏమిటి అనేది ఇప్పుడు చెప్తాను మీకు. జనరల్‌గా ఏం చెప్తారంటే గనక వివిధ రకాల ఇండివిజువల్‌గా సోషల్ మీడియా మెయింటైన్ చేసే పురోహితులు అవ్వచ్చు, లేదంటే కమర్షియల్ టీవీ యాడ్స్ మెయింటైన్ చేసే పురోహితులు కావచ్చు. వాళ్ళు ఇచ్చే రెమెడీ, నేను ఇచ్చే రెమెడీ ఏమిటంటే గనక, ఇలాంటప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటంటే గనక, లక్ష్మీనారాయణ వ్రతం చేయండి, లక్ష్మీనారాయణ హోమం చేయండి, లేదంటే ఈశ్వరుడికి కృపా కటాక్షం కోరడం కోసం ఒక నోరు తిరగనటువంటి హోమాలు అవ్వచ్చు, యజ్ఞాలు అవ్వచ్చు, రంగురాళ్ళు అవ్వచ్చు, రుద్రాక్షలు అవ్వచ్చు, పూజాది కార్యక్రమాలు, పూజాది హోమాలు, లేదంటే కనుక పూజాది వస్తువులు మీకు అందించే పరిస్థితి, అదేవిధంగా మీ దగ్గర డబ్బులు దండుకునే విషయం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏమిటంటే కనుక, నా దగ్గరికి వస్తే కనుక, అంటే నన్ను సంప్రదిస్తే కనుక, ఒకవేళ నేను అందరికంటే తక్కువ గురుదక్షిణ తీసుకుంటున్న వ్యక్తిని. అదేవిధంగా నేనేమిటంటే కనుక, ఇప్పుడు ఈ సంవత్సరం మీకు ఈ విధంగా ఉంది కాబట్టి తగిన రెమెడీ చేసుకుంటారు. మరి వచ్చే సంవత్సరం పరిస్థితి ఏమిటి? ఆ వచ్చే సంవత్సరం పరిస్థితి ఏమిటి? నేను రెమెడీ చెప్తే గనక జీవితాంతం కూడా 100కి 100%, 100కి 100% అది ఖచ్చితంగా కూడా మీ వైవాహిక జీవితాన్ని, మీ యొక్క సంపదని నిలిచి ఉంచే విధంగా, మీరు సుఖ సంతోషాలతో ఉండే విధంగా నేను చెప్తాను. మీ వ్యక్తిగత జాతకం తీసుకొని వస్తే కనుక, లేదంటే ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక నేను వివరంగా తెలియజేస్తాను. అదేవిధంగా మన దగ్గర ఏమిటంటే కనుక, ఎప్పుడు కూడా వేషధారణ, వస్త్రధారణ, మాటల గారడీకి చూసి మీరు ఒక విధమైన భ్రమలో పడి మీ యొక్క డబ్బులను కానీ, మీ యొక్క సంపదను కానీ, మీ యొక్క విలువైన సమయాన్ని కానీ వృధా చేసుకోకండి. అదేవిధంగా నా దగ్గర ఏమిటంటే కనుక, ఉన్నటువంటి లేహ్యాలు కావచ్చు, మందులు కావచ్చు, ఆయుర్వేద సంపద కావచ్చు, పూజాది కార్యక్రమానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి కావచ్చు, అదేవిధంగా జ్యోతిష్యంలో దాచినటువంటి రహస్యాలు కావచ్చు, మీ అందరికీ తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు గమనిస్తే కనుక ఆయుర్వేద మందుల్లోని ఇవేమిటంటే కనుక పూజాది సామాగ్రి ఉన్నాయి. అదేవిధంగా కొన్ని లేహ్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు గమనిస్తే కనుక ఇక్కడ కొన్ని కుండలో కట్టేసి ఉన్నాయి కదా, కొన్ని ఇట్లా కట్టేసి ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే కొన్ని సీక్రెట్గా ఎవరికి చూపించకూడదు, అందుకే ఇలా కట్టేసి ఉన్నాం. ఇవి కూడా ఏంటంటే మీకు జనరల్గా మార్కెట్లో, లేదంటే బజార్లో, లేదంటే సూపర్ మార్కెట్లో దొరికేటువంటి ఒత్తులు కాదండి. ఇవి మంత్రజపం చేసినటువంటి ఒత్తులు. 10,008 సార్లు మంత్రజపం చేసినటువంటి ఒత్తులు. ఇవి కేతు మంత్రం అనేది 10,008 సార్లు చేయడం అనేది జరిగింది, కేతు మంత్రం అనేది. అదేవిధంగా ఇది కూడా 108 సార్లు కేతు మంత్రం అనేది చేయడం జరిగింది. ఇందులో ఉన్నవన్నీ కూడా కేతు గ్రహానికి సంబంధించినటువంటి ఈ ఒత్తులన్నీ కూడా కేతు గ్రహానికి సంబంధించినటువంటి ఒత్తులు అన్నమాట. అయితే ఇందులో మీరు గమనిస్తే కనుక ముఖ్యంగా ఇవి కొన్ని సీక్రెట్గా ఉంచవలసిన వస్తువులు ఉంటాయి. అంచేత ఏమిటంటే నీకు కొన్ని సీక్రెట్గా దాచేసి ఇది ఎవరు కూడా చూపించకూడదనే ఉద్దేశంతో చూపించట్లేదు. అదేవిధంగా కొన్ని ఏమిటంటే కనుక గాలి వెలుతురు తగలకూడదు, వాటన్నిటికీ కూడా ఏంటంటే గాలి వెలుతురు తగలకుండా దాచేశాను. కొన్ని మందులు ఏమిటంటే స్టీల్ డబ్బాలో మాత్రమే వేయాలి. కొన్ని మందులు ఏమిటంటే కనుక ఇటువంటి రాగి పాత్రలో మాత్రం వేయాల్సి ఉంటుంది. కొన్ని ఏమిటంటే మట్టి పాత్రలో వేయాలి. అంచేత ఏ వస్తువు, ఏ పూజా సామాగ్రి, ఏ లేహ్యాలు, ఏ మందులు దేనిలో వేయాలో దానిలో మాత్రం వేస్తామన్నమాట. అదేవిధంగా మందులు తయారు చేసేటప్పుడు కూడా నియమనిష్టలు అనేవి చాలా ఉంటాయి. మందులు తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా నూతన వస్త్రాలు మాత్రమే ధరించాలి. ఆ నూతన వస్త్రాలు ధరించి మాత్రమే మనం తాలూకా ఆయుర్వేద మందులు కావచ్చు, ఏవైనా లేహ్యాలు కానీ తయారు చేయడం కూడా జరగచ్చు. అదేవిధంగా ఆయుర్వేద మందులు తయారు చేసేటప్పుడు ఫోన్ తీసుకొని ఫోన్ వాడుకోవడం గట్రా జరగదు కాబట్టి, ఒక వాస్తు ప్రకారంగా కూర్చున్నామా, ఈ వాస్తు ఏమిటి, ఇప్పుడు సమయం ఏమి నడుస్తుంది అని తెలుసుకొని మందులు తయారు చేయాలి. కాబట్టి
ఎందుకంటే ముహూర్తం కూడా చాలా ముఖ్యం మందులు తయారు చేయడానికి. అందుకే నేనేం చేశానంటే గనక ఫోన్ తీసుకెళ్ళడం అవ్వదు కాబట్టి ఈ వాచ్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఈ వాచ్‌లో ఏమిటంటే గనక మనకి ఏ దిక్కున కూర్చొని చేస్తున్నాము, సమయం ఏమైంది, ముహూర్తం ఏముందన్నది వివరంగా చూసుకోవచ్చు కాబట్టి ఇది మెయింటైన్ చేస్తున్నాను. అదేవిధంగా ఇవన్నీ ఎందుకంటే చూపిస్తున్నాను, నేను మందులు తయారు చేసేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటానో, ఎంత ఏకాగ్రతతో చేస్తాను అని చెప్పడానికి ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను. అదేవిధంగా కొన్నిసార్లు ఏమిటంటే, కొంతమంది వ్యక్తులు ఏమిటంటే, ఫలానా గురువుగారిని సంప్రదిస్తే గనక మన యొక్క వివరాలు గురువుగారికి ఎలాగా చెప్తామో, గురువుగారికి కాకుండా ఇంకెవరికైనా తెలిసే పరిస్థితి ఉంటుందా, ఇంకా ఎవరికైనా తెలిసే పద్ధతి ఉంటుందా అని భయపడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఏం చేసామంటే గనక, నేను ఈ యాపిల్ డివైస్ వాడుతున్నాననమాట. ఈ యాపిల్ డివైస్ ఏమిటంటే, సెక్యూరిటీ పరంగా మన ఫోన్ పోయినా కూడా అది ఏదో ఒక విధంగా డేటా మనం రికవరీ చేసుకోవచ్చు కానీ వేరే వ్యక్తికి వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి ఇటువంటి గాడ్జెట్స్ కూడా నేను మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు వచ్చే వాళ్ళ దగ్గర మనం తీసుకునే సీక్రెట్లు కావచ్చు, వారి యొక్క వ్యక్తిగత వివరాలు కావచ్చు, మన దగ్గర ఎక్కడా కూడా డేటా లీక్ కాకుండా, ఎక్కడా కూడా మనం వృధా చేయకుండా, మిస్యూజ్ చేయకుండా ఉండడానికి ఈ తగిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అందుచేత మీకు నచ్చితే గనక, నేను చెప్పే పద్ధతి నచ్చితే గనక, మీరు నా యొక్క ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే గనక, ఈ వీడియో క్రిందన ఉన్నటువంటి డిస్క్రిప్షన్ చూడండి, లేదంటే ప్రొఫైల్‌లో చూడండి. అప్పుడు చూస్తే గనక ఏమవుతుందంటే, అక్కడ నా వాట్సాప్ నెంబర్ గానీ, లేదంటే గనక నా యొక్క టెలిగ్రామ్ నెంబర్ గానీ ఉంటుంది. అక్కడ మీరు మెసేజ్ చేయండి. దయచేసి ఎటువంటి ఫోన్ కాల్స్ గానీ చేయకండి. ఎందుకంటే మెసేజ్ మాత్రమే చేయండి. తరచుగా అందరూ ఫోన్లు చేసేస్తూ ఉంటే గనక, ఎవరు ఫోన్ చేసినా కూడా అట్లా ఫోన్ చేస్తూ ఉంటే గనక, ఫోన్ వేడెక్కి పేలిపోతుంది కానీ ఉపయోగం అనేది ఏమి ఉండదు. అందుచేత మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే గనక ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, టెలిగ్రామ్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. తద్వారా మీ యొక్క సమస్యను నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అందరిలోకెల్లా చాలా తక్కువ గురుదక్షిణ తీసుకుంటున్న వ్యక్తిని నేనే. ఈ విషయం రెండోసారి ఎందుకు చెప్తున్నానంటే కనుక, యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాలి, లేదంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే కనుక ఈ రోజుల్లోని శాస్త్రం నేర్చుకొని, లేదంటే ఆ యొక్క నాలెడ్జ్ పెంచుకొని పెట్టక్కర్లేదు. ఏదో అగామత్తుగా ఒక ఫోన్ కొనుక్కోవడం, ఒక సిమ్ కార్డు కొనుక్కోవడం, ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, నోటుకొచ్చింది వాగేయడం, ఇది అదని కాదు. నోటుకొచ్చిన చెత్త అంతా వాగేయడం. ఎందుకంటే ఇలా చెప్తున్నాను, చాలా మటుకు ఈ రోజుల్లో చూస్తున్నాను కదా, చాలామంది చేస్తున్న విపరీతమైన చేష్టలు కావచ్చు, విపరీతమైన పనులు కావచ్చు. అందుచేత నేనేమిటంటే కనుక, నేను సాధారణంగా ఈ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, లేదంటే కనుక ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వ్యక్తులు కావచ్చు, నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్లు కావచ్చు, విపరీతమైన ఒత్తిడి నా మీద ఉండడం వల్ల, టైం స్పేస్ చాలా తక్కువ ఉండడం వల్ల నేను ఇటువంటి వ్యవహారాలు ఏమి కూడా చేయలేను. అంటే సోషల్ మీడియా మెయింటైన్ చేయడం కానీ, యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం కానీ. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను కూడా ఒక్కొక్కసారి యూట్యూబ్ చేస్తున్నప్పుడు నాకు కూడా రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియో చూడండి, అంటే ఈ వీడియో మీరు చూస్తే కనుక ఉన్న ఒక్క గంటలోనే మీరు ఇది చేస్తే కనుక వెంటనే కోటీశ్వరులు అయిపోతారు. లేదంటే కనుక ఈ ప్రక్రియ మీరు చేయకపోతే కనుక ఇంకొక 2 రోజుల్లో మీకు ఆస్తి మొత్తం పోయి దివాలా అయిపోతారు. ఇట్లా రకరకాల థంబ్‌నెయిల్స్‌తోని, ఇట్లా రకరకాల క్యాప్షన్స్ తోటి మనం చాలా వీడియోలు చూసే ఉంటాము. తీరా ఓపెన్ చేసి చూస్తే కనుక అందులో ఏముండదు. అర్థం పర్థం లేనటువంటి చెత్త అంతా వాగుతాడు తప్పితే ఎక్కడా కూడా ఉపయోగం ఉండదు. అవన్నీ కూడా విసిగిపోయి ఇటువంటివన్నీ చెప్పకూడదు మనం. జనాలకి ఏదైతే ఉందో క్లియర్‌గా అది మాత్రమే చెప్పాలి అనే ఉద్దేశంతోటి మీ యొక్క వ్యక్తిగత జాతకం పట్టుకొని నేను చెప్పే విషయాలు పాయింట్ టు పాయింట్ మీరు ఫైనలైజ్ చేసుకుంటే గనక మీ యొక్క జాతకంలో సమస్య ఉందా లేదన్నది మీరే నిర్ధారణ చేసుకోవచ్చు. అందుచేత నేను చెప్పే ఈ విషయం మీకు బోధపడితే గనక, నా నాలెడ్జ్ మీకు వర్తబుల్ అయితే గనక ఖచ్చితంగా కూడా నన్ను ఫాలో అవ్వండి. అదేవిధంగా మీ యొక్క సమస్య నివారణ చేసుకోవడానికి ఖచ్చితంగా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని ఆ విధంగా ప్రయత్నం అనేది చేయండి.